బ్యాక్ టు సోమ్గాడ్ ఎఫ్ఎంకి స్వాగతం. హాయ్ డార్లింగ్స్, నమస్తే. మీ అందరికి కూడా హ్యాపీ సండే. బట్ ఒక విషాదకరమైనటువంటి ఘటన ఏంటంటే, తమిళనాడులోని స్టార్ హీరో అయినటువంటి దళపతి విజయ్ గారు రాజకీయంలోకి రావడం జరిగింది అనమాట. కొత్తగా ఒక పార్టీని, టీవీకి తమిళగ వెట్రి కళగం అనేటువంటి ఒక పార్టీని అతను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వచ్చే సంవత్సరంలో జరగబోయేటువంటి అధికార ఎన్నికల గురించి అతను ఇప్పటి నుంచే భారీగా ర్యాలీలు, సభలు నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే నిన్న జరిగినటువంటి విషాదకరమైనటువంటి ఘటన ఏంటంటే, సాయంత్రం 6 గంటలకు నిర్వహించినటువంటి సభలో దండోపదండాలుగా ఇసుకేస్తే రాలనంత మంది జనాలు రావడం జరిగిందనమాట. యాక్చువల్గా అయితే 10,000 మంది వస్తారని చెప్పేసి పోలీసులతో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ చూస్తే ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 లక్షల వరకు జనాలు రావడం జరిగిందని చెప్పేసి కొన్ని మీడియా వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది అనమాట. అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ 4 రెట్ల జనాలు రావడంతో ఆ యొక్క స్థలం సరిపోక, ఆ తొక్కిసలాటలో తోసుకొని ఆ ఇరుకు ప్రదేశంలో ప్లేస్ సరిపోక చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇలా చనిపోవడం జరిగింది. బట్ మృతుల సంఖ్య ఇప్పటి వరకు అయితే 40 మంది చనిపోయారని చెప్పేసి మీడియా వాళ్ళు గుర్తించడం జరిగిందనమాట. ఓ మై గాడ్, ఎంత విషాదకరమైనటువంటి ఘటన చూడండి. కొంతమంది రాజకీయంగా ఏంటంటే విజయ్ని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే ఎలాంటి భద్రతా చర్యలు ఎక్కువ తీసుకోకుండా ఇట్లాంటి సభలు నిర్వహించడం కరెక్ట్ కాదని చెప్పేసి విమర్శలు కురిపిస్తూ ఉన్నారనమాట. అయితే చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియో లాగా ప్రకటిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. బట్ ఏదైతేనేమండి, ఒకసారి ప్రాణం పోయిన తర్వాత రాదు కదా. ఒక వ్యక్తిని నమ్ముకున్నటువంటి ఆ కుటుంబం మొత్తం ఎంత సఫర్ అవుతారో చూడండి. దయచేసి ఫ్రెండ్స్, నేను అనేది ఏంటంటే, ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ చొక్కాలు చింపుకొని ప్రాణాలు ఇచ్చేంత ప్రేమను మాత్రం పెట్టుకోకండి, ఓకేనా? ఎవరి కోసం ఏమి చెయ్యరు. అంతగా ప్రేమించే ఉంటే మీ తల్లిదండ్రులను ప్రేమించండి, వాళ్ళ గుండె కొత్తను మిగల్చకండి. చూడండి, ఇప్పుడు ఎవరు వస్తారండి? చనిపోయిన ప్రాణాలను ఎవరు తీసుకొస్తారు? ఆ కుటుంబాలకి బాధ్యత ఎవరు? ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత పరిస్థితి ఏంది? వాళ్ళ ఫ్యామిలీని లైఫ్ లాంగ్ ఎవరు చూసుకోవాలి కదా? సోషల్ మీడియాలో ఇలాంటి న్యూస్ చాలా వైరల్ అవుతూ ఉంది. సో ఫ్రెండ్స్, అర్థమైతే ఆలోచించండి, వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్గాడ్ ఎఫ్ఎంతో మరొక అప్డేట్స్తో మీ ముందుకు రావద్దు. అందరూ సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్.